16వ రోజు శ్వాసానుసంధానంలో టార్కోమ్ సెరైడారియన్ గారు ధ్యానం చేసే కళ అంటూ నిన్న చెప్పిన దానికి ఈరోజు కంటిన్యూ ఏంటో తెలుసుకుందామంటారా? రూపం, నాణ్యత, లక్ష్యం, కారణం. మనసుకు 7 స్థాయిలు ఉన్నాయి. క్రింది స్థాయిలను రూపస్థాయిలు అంటారు. ఇక్కడ ఈ స్థాయిలను రూపం గురించి ఆలోచించడం ద్వారా సచేతనం చేసి క్రమబద్ధీకరించుకుంటారు. తర్వాత మీరు నాణ్యత గురించి ఆలోచించినప్పుడు మీరు మనసులో కొంచెం పై స్థాయికి వెళ్ళి నాణ్యమైన ఆలోచనలు చేస్తారు. ఆ తర్వాత మీరు లక్ష్యం వద్దకు వెళ్తారు. లక్ష్యంపై ధ్యానించడం ద్వారా మీరు మీ మనసు యొక్క దృష్టిని ఇంకొంచెం పైకి మళ్లించగలరు. మీరు కారణం అన్న కోణం నుంచి ధ్యానం చేయటం మొదలు పెడితే మీరు మీ చైతన్యాన్ని అత్యున్నత మనోస్థాయిలకు కారణం గురించి ఆలోచించే వరకు అభివృద్ధి చెందుతారు. నిజమైన యోచన, ఎరుక లేకపోయినా ఎప్పుడూ ఈ 4 దృష్టికోణాలను ఉపయోగించుకొని రూపస్థాయిలకు, నైరూప్య స్థాయిలకు మధ్య సమతుల్యతను సృష్టిస్తుంది. సరి అయిన ధ్యానం చేసిన వారు తమ జీవితాలను మెరుగుపరుచుకుని ఈ ఫలితాలను గుర్తించి మరింత గొప్ప వాస్తవీకరణకై కృషి చేస్తారు. ధ్యానం అనేది మనలో సర్వాత్మ గురించిన ఆలోచనను రేకెత్తించి మన హృదయంలో పారవస్యాన్ని కలుగజేసే అత్యున్నత సహజ విధానం. ధ్యానం ద్వారా మనం విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూసే నైపుణ్యం పెంపొందించుకొని మన మీద రుద్దబడిన వాటిని తిరస్కరించుకోవటం నేర్చుకుంటాము. ధ్యానం మనల్ని మన స్వీయ ఆలోచనలు, స్వీయ దృష్టికోణాలు కలిగి ఉండేటట్లు చేస్తుంది. నిజమైన ధ్యానం పారవస్యతను కలగజేసి హృదయాన్ని వికసింపచేస్తుంది. హృదయంలో పారవస్యకత ఉంటే మీరు స్వేచ్ఛను, ప్రకాశత్వాన్ని, ఉన్నతీకరణను, చైతన్యపు వ్యాప్తిని భావిస్తారు. అప్పుడు మీరు సౌందర్యంతో ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. అయితే ఆ విధమైన నిమగ్నతలు ఇతరులను తమ జీవితాల్లో ఆ విధమైన క్షణాలను సిద్ధం చేసి మీ జీవితాన్ని ఇంకా మిగిలిన వారి మార్పుకు ఉపకరణంగా మార్చటానికి అంకితం చేసే విధంగా శ్రమించకపోతే అవి మీ వ్యవస్థలకు దోహదం చెయ్యవు. కాలాతీత వివేకాన్ని ధ్యానం మరి త్యాగపూర్వక సేవల ద్వారానే అర్థం చేసుకోగలం. ఎక్వార్ట్ టోల్, శ్వాస పట్ల ఎరుక. ఈ మధ్య ఎవరో నాకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ యొక్క సంవత్సర ప్రగతి పట్టిక చూపించారు. నేను దాన్ని చూసినప్పుడు దానిలోని విస్తృతమైన ఎంపిక గల ఆసక్తిదాయకమైన సెమినార్లు మరి వర్క్షాపులకు ముగ్ధునయ్యాను. అది నాకు అనేక పదార్థాలతో కూడి మనం ఏదైనా ఎంపిక చేసుకోగలం స్కాండినేమియా బఫేను గుర్తుకు తెచ్చింది. ఆయన నన్ను మీరు 1-2 తరగతులకు ఎవరినైనా పంపగలరా అని అడిగారు. నాకు తెలియదు, అవన్నీ ఎంతో ఆసక్తిదాయకంగా ఉన్నాయని మాత్రమే నాకు తెలుసు అన్నాను. మీ శ్వాస పట్ల మీకు వీలైనంత తరచుగా మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎరుకతో ఉండండి. ఆ విధంగా సంవత్సరం పాటు చేస్తే అది ఈ తరగతులన్నిటికీ వెళ్ళటం కంటే ఎంతో శక్తివంతంగా మార్పు చెందిస్తుంది. పైగా అది ఉచితం కూడాను. శ్వాస మీద ఎరుక ఉంచటం మీ ఆలోచనల పట్ల ధ్యాస మళ్లించి శూన్యాన్ని సృష్టిస్తుంది. అది చైతన్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఒక మార్గం. మీ శ్వాస పట్ల ఎరుకతో ఉండండి. శ్వాస యొక్క స్పందనను గమనించండి. మీ శరీరంలోకి వెళుతూ బయటకు వస్తున్న గాలిని అనుభూతి చెందండి. శ్వాసించటం అనేది నిజంగా మీరు చేసేది ఏదో కాదు, కానీ అది సంభవిస్తున్నప్పుడు మీరు దాన్ని చూస్తారు. అయితే శ్వాసక్రియ తనకు తానే జరుగుతుంది. ఎరుకతో కూడిన ఒక శ్వాస చాలు. అంతకుముందు ఒకదాని వెనుక మరొకటి నిరంతరాయంగా వచ్చే ఆలోచనల మధ్య కొంత విరామం ఏర్పడటానికి మన శరీరంలోని మేధాశక్తి ఇదంతా చేస్తుంది. మీరు చేయవలసిందల్లా అది జరుగుతూ ఉండటాన్ని చూడటమే. దానిలో ఏ కష్టము లేదా కృషి ఉండదు. అంతేగాక మీరు శ్వాస మళ్లీ మొదలు పెట్టబోయే ముందు శ్వాస ఆగినట్లు అనిపించే అత్యల్ప వ్యవధిని కూడా గమనించండి. శ్వాసకు రూపం వంటిది ఏమీ లేదు కనుక ప్రాచీన కాలం నుండి అది సర్వాత్మతో సమానంగా చూడబడింది. రూపరహిత జీవితం. దేవుడు ధూళి నుంచి మానవుని రూపొందించి అతని నాసికారంధ్రంలోకి జీవశ్వాసను ఊదెను. జెనీసియన్
లోనిది అండి ఈ కొటేషను. శ్వాసించటాన్ని జర్మన్ భాషలో ఆత్మెన్ అంటారు. అది ప్రాచీన భారతదేశపు సంస్కృతి పదం. ఆత్మెన్ తీసుకోబడింది. దాని అర్థం లోపల ఉన్న దివ్య ఆత్మ లేదా లోపలి దైవం. శ్వాసకు ఏ రూపం లేకపోవటం వల్ల అది మీ జీవితంలోకి అంతరిక్షాన్ని, చైతన్యపు ఉత్పత్తిని తీసుకురావడంలో శ్వాస పట్ల ఎరుక చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అది అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. అది ఒక వస్తువు కాదు. దానికి ఒక ఆకారం కానీ రూపం కానీ లేదు. ఇంకొక కారణం ఏమంటే శ్వాస అత్యంత సూక్ష్మమైన మరి అప్రధానంగా కనిపించే విషయం. అత్యల్ప విషయమే అత్యంత సంతోషాన్ని తెస్తుంది అని నిషే అంటారు. శ్వాస పట్ల ఎరుకతో ఉండటం మిమ్మల్ని బలవంతంగా వర్తమాన క్షణంలోకి తెస్తుంది. అదే మొత్తం మార్పుకు మూలం. మీరు శ్వాస పట్ల ఎరుకతో ఉన్నప్పుడల్లా ఖచ్చితమైన వర్తమానంలో ఉంటారు. ఇంకొకటి కూడా గమనించండి, మీరు ఒకేసారి ఆలోచించటం మరి శ్వాస పట్ల ఎరుకతో ఉండటం చేయలేరు. ఎరుకతో శ్వాసించటం మీ మనసుని నిలిపివేస్తుంది. అయితే మైమరుపు స్థితి లేదా సగం నిద్రించిన స్థితులకు భిన్నంగా మీరు పూర్తి మెలకువతో సంపూర్ణ అప్రమత్తతో ఉంటారు. మీరు ఆలోచన క్రిందకు పడిపోవటం లేదు, దాని పైకి పెరుగుతున్నారు. మీరు మరింత సన్నిహితంగా చూస్తే 2 విషయాలు కనుగొంటారు. పూర్తి వర్తమాన క్షణంలోకి వచ్చి చైతన్యాన్ని కోల్పోకుండా ఆలోచనలు ఆపివేయటం. అవి రెండూ నిజానికి ఒక్కటే. అంతరిక్ష చైతన్యంలోకి మేల్కొంటాం. డిచ్ నాట్ హన్ అన్నాయన ఎరుకతో శ్వాసించటం అంటూ చెప్తున్నారు. చూద్దామండి. అతను అడవిలోకి ఒక చెట్టు మొదలు వద్దకు లేదా ఖాళీ గదిలోకి వెళ్లి కాళ్లు పెనవేసుకుని కూర్చొని జాగరూకతను తెచ్చుకుంటాడు. తాను శ్వాసలోనికి తీసుకుంటున్నానన్న ఎరుకతో ఉచ్ఛ్వసిస్తాడు. శ్వాస బయటికి పంపుతున్నానన్న ఎరుకతో నిశ్వసిస్తాడు. మొదట సాధన శ్వాస పట్ల సంపూర్ణ ఎరుక కలిగి ఉండటం. మనం ఉచ్ఛ్వసించేటప్పుడు శ్వాసను లోనికి తీసుకుంటున్నామని తెలుసు. మనం నిశ్వసించేటప్పుడు శ్వాసను బయటికి పంపుతున్నామని తెలుసు. ఈ విధంగా సాధన చేస్తే మన శ్వాస ఎరుకతో శ్వాసించటంగా మారుతుంది. ఈ అభ్యాసం ఎంతో తేలిక, అయితే దాని ఫలితాలు మాత్రం చాలా గాఢం. దీనిలో విజయం సాధించాలంటే మన మనసునంతా వేరే ఎక్కడా వెళ్లకుండా కేవలం శ్వాస మీదనే ఉంచాలి. మనం ఉచ్ఛ్వాసను అనుసరించే కొద్దీ మనసు గజిబిజి చేసే ఆలోచనలు గమనించవలసిన అవసరం ఉంది. నేను వంటగదిలో లైట్ తీయటం ఆపివేయటం మర్చిపోయాను వంటి ఆలోచన వచ్చిన వెంటనే మనం వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాం కనుక మనం ఎంత మాత్రమూ ఎరుకతో శ్వాసించటం లేదు. విజయం సాధించాలంటే మన మనస్సును ప్రతి శ్వాస చివరి వరకు దాని మీదే నిలిపి ఉంచాలి. మనం శ్వాసించే కొద్దీ మన మనసు శ్వాసతో ఏకమవుతుంది. మనం శ్వాసతో ఏకమవుతాము. మనము 10 శ్వాసల పాటు ఎరుకతో శ్వాసించటం కొనసాగిస్తే మన మనసు అటు ఇటు పరిగెత్తకుండా ఉంటే అప్పుడు మనం సాధనా మార్గంలో విలువైన మెట్టెక్కినట్టే. మనం 10 నిమిషాల పాటు ఎరుకతో శ్వాసించగలిగితే మనలో ముఖ్యమైన మార్పు వస్తుంది. ఎరుకతో శ్వాసించటం యొక్క మొట్టమొదటి ఫలితం మనం మన వద్దకు తిరిగి చేరటం. దైనందిన జీవితంలో మనం అనేక సార్లు మరుపులో కొట్టుకుపోతాం. మన మనసు వేలాది విషయాలు వెనుక పరిగెడుతుంది. మనం చాలా అరుదుగా వెనుకకు వస్తాం. మనం ఆ విధంగా దీర్ఘకాలం పాటు మనసులో కొట్టుకుపోతే మనం మనతో ఉండటాన్ని కోల్పోయి మనకు మనం దూరం అవుతాము. ఎరుకతో శ్వాసించటం అనేది మనం మన వద్దకు చేరే అద్భుత మార్గం. మనం మన శ్వాసను పట్టి ఎరుకతో ఉంటే ఒక మెరుపు నుంచి వచ్చే కాంతి అంత వేగంగా మనం మన వద్దకు తిరిగి వస్తాం. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన బిడ్డ వలె మనం ఆ నునువెచ్చదనాన్ని అనుభవించి మనని మనం తిరిగి కనుగొంటాం. ఎరుకతో శ్వాసించడం యొక్క మరో ఫలితం మనం మన జీవితంతో వర్తమాన క్షణంలో అనుసంధానంలోకి వస్తాం. అదే మనం మన జీవితాన్ని తాకే క్షణం. మనలోనూ మరి మన చుట్టూ ఉన్న జీవితం ఎంతో అద్భుతంగా మరి సమృద్ధితో కూడినది. మనం స్వేచ్ఛగా లేకపోతే దానితో అనుసంధానంలో ఉండము.
అప్పుడు మనం మన జీవితాలను వాస్తవంగా జీవించం. మనం గతం గురించిన పశ్చాత్తాపాలతోనూ, భవిష్యత్తు గురించిన ఆందోళనలతోనూ, లేదా వర్తమానంలోని బంధానికో లేదా విరక్తికో బందీ అయ్యి ఉండకూడదు. పశ్చాత్తాపం మరి ఆందోళనలు మనల్ని వీడి వెళ్లి జీవితంలో వర్తమాన క్షణంలో కూడి ఉండాలంటే పూర్తి ఎరుకతో శ్వాసించటం అనేది మహా అద్భుత మార్గం. మనం మన శ్వాసను అనుసరించినప్పుడు మనం తేలిక పడతాం. మన ఆందోళనలు, వాంఛల ఆధిపత్యానికి లోబడం. ఎరుకతో శ్వాసించే కొద్ది శ్వాస క్రమబద్ధమై ఆనందం, శాంతి ఉద్భవించి ప్రతి క్షణంలోనూ మరింత స్థిమితంగా ఉండగలం. శ్వాసపై ఆధారపడటం ద్వారా మనం మన వద్దకు తిరిగి చేరి మనం మన శరీరాల ఏకత్వాన్ని తిరిగి తెచ్చుకోగలం. ఈ సమగ్రత మనను జీవిత సారమైన తక్షణం సంభవంతో వాస్తవానుసంధానంలోకి తెస్తుంది. మనసు, శరీరం ఏకమైనప్పుడు మన హృదయాలు, మనసులు మరి శరీరంలోని గాయాలు స్వస్థత పరచబడటం మొదలవుతుంది. మనసుకు శరీరానికి మధ్య ఏర్పాటు ఉన్నంత వరకు ఈ గాయాలు మానవు. ధ్యానంలో కూర్చునేటప్పుడు శ్వాస, మనసు మరి శరీరము ఈ 3 మూలకాలు నెమ్మదిస్తాయి, మరి క్రమంగా ఒకటైపోతాయి. ఈ మూడింటిలో ఒకదానిలో శాంతి ఏర్పడితే వెంటనే మిగిలిన రెండింటికి శాంతి లభిస్తుంది. ఎరుకతో శ్వాసించడాన్ని సరిగా సాధన చేస్తే మన శ్వాస మరింత క్రమబద్ధమై ప్రశాంతంగా మారి ప్రతిక్షణం ఐక్యతతో ఉంటుంది. శ్వాస యొక్క ఈ క్రమబద్ధత, ప్రశాంతత, ఐక్యతలు మన మనసు, శరీరాలను పొందటంతో అవి ప్రయోజనం పొందుతాయి. మన శరీరాలతో ఏకత్వంతో ఉంటే శ్వాస శృతికర్తగా పనిచేసి మనం శాంతి, ఆనందం, తేలికతనాలు, ధ్యాన సాధన యొక్క మొదటి ఫలాలను గుర్తిస్తాము. టార్కోమ్ సెరైడారియన్ గారు నవీన యుగంలో ధ్యానం అంటూ చెప్తున్నారు. ధ్యానం అంటే అప్రయత్న ప్రతిచర్యలు, కలిగిన ఉద్వేగాలు మరి మనసులను సరిచేయటం నేర్చుకుని వాటి స్థానంలో ఆత్మకాంతిలో స్పష్టమైన ఆలోచన మరి పరిశీలనలు నింపటం. నిజమైన ధ్యానాన్ని చేయటం నేర్చుకున్న వారు తమ జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమ ఆనందాన్ని, సృజనాత్మక జీవనాన్ని పెంపొందించుకుంటారు. నవీన యుగంలో ధ్యానం అంటే అంతరావబోధ, కాంతి మరి దివ్య ప్రణాళిక అనుగుణ్యతల ద్వారా సృజనాత్మకత ఆలోచన. నవీన యుగంలో ధ్యానం మానవాళి యొక్క మార్మిక కృషినే కాక రాజకీయ, విద్య, తాత్విక, కళాత్మక, శాస్త్రీయ, మత, ఆర్థిక క్షేత్రాలను కూడా ఇముడ్చుకుంటుంది. అది ఈ క్షేత్రాలన్నిటి లోపల మరి అన్నిటి మధ్య దివ్య ప్రణాళికను, దివ్యేచ్ఛను శృతిలో ఉంచి ఐక్యతను సృష్టిస్తుంది. ఆ విధంగా ధ్యానం అంతర్దృష్టిని పెంపొందించుకోవటం, ఉన్నత శక్తులతో అనుసంధానంలోకి రావటం, ఉత్తేజ ఉల్లాసాలను కలిగి ఉండటమే కాక వాటిని ఆచరణాత్మక జీవితంలోకి అందుకోవటం, మన జీవితాన్ని అన్ని స్థాయిల్లోనూ మార్పు చెందించటం, మానవాళి గాయాలను మాంచటం, వారధులు నిర్మించి ఐక్యతను వెల్లడి చేయటం, సృష్టి వెనుక ఉన్న కూర్పుని కూడా చేస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం విస్తరణ మార్గంలో ఉన్న నిరోధాలను తొలగించటం, మీకు మీ విశ్వబంధాలు మరి విశ్వగమ్యం పట్ల మరింత ఎరుక కలిగించటం. ధ్యానం మిమ్మల్ని స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. మీరు మీ అహంపూరిత దృష్టికోణాలు మరి కోరికలను బానిసలుగా ఉంచటానికి బదులు విశ్వ దృక్కోణంలో ఒక భాగంగా కానీ లేదా ఐక్యతతో కానీ ఉంటారు. మీరు మానవుల కన్నీళ్లు, కష్టాలు, బాధ మరి రక్తాలతో పెంపొందిన గత నాగరికతల దుఃఖాన్ని అంతం చేయడంలో తోడ్పడతారు. ధ్యానం అనేది ఉన్నత తలాల నుంచి మరి బాహ్య అంతరిక్షం నుంచి వస్తున్న శక్తుల లక్ష్యంతో సమన్వయాన్ని మరి సామరస్యాన్ని పొందే విధానం. మన నాగరికత మరి సంస్కృతులు అనేవి ఆ వస్తున్న శక్తులకు మన ప్రతిస్పందన మరి ప్రతిచర్యల పర్యవసానాలే. ఈ శక్తులు మనం వాటిని గ్రహించి మన జీవితం మరి చైతన్యాల ద్వారా అనుమతించకపోతే
స్వేచ్ఛ వైపు మన పురోగతిని అడ్డుకోవచ్చు. లేదా మనం నిర్మల కరుణతో పాటు మానవాళికి సేవ చేస్తూ ఆ శక్తులకు ప్రతిస్పందించగలిగితే అవి మన అంతర్ప్రకాశాన్ని ఉత్తేజపరిచి విడుదల చేయవచ్చు. ధ్యానం మనలో ఈ లోనికి వస్తున్న శక్తుల పట్ల సున్నితత్వాన్ని పెంపొందిస్తుంది. అది మనం వాటితో పూరించబడేటట్లు వాటిని కాంతి, ప్రేమ, మంచి చేయాలని ఇచ్చలుగా అనువదింపజేస్తుంది. ఈ విధంగా నవీన యుగ మానవుడు ఉద్భవిస్తాడు. దిగి వస్తున్న శక్తుల లక్ష్యంలోనూ మరి మానవాళి యొక్క ఉన్నత ఆకాంక్షలతోనూ శృతిలో ఉన్న వ్యక్తి జన్మిస్తాడు. ధ్యానం మిమ్మల్ని మీ దైనందిన కర్తవ్యాలు మరి పనుల్లో మరింత సమర్థులుగా చేస్తూ అది మీ నిర్ణయాలను మెరుగుపరిచి మీ పరిశీలనా శక్తిని పదును పెట్టి మీ శరీరంపై అదుపును పెంచి మీ పనులను వేగవంతం చేసి వాటిని మరింత ఖచ్చితత్వంతో నింపుతుంది. మరి రేపటి రోజున టార్కమ్ సెరైడారియన్ గారే ధ్యానం అంతర్ప్రకాశం అంటూ చెప్తున్నారు. మరి తెలుసుకుందామండి. మాస్టర్స్, నాకు అర్థమవుతున్నంత వరకు ఈ పుస్తకం అనేది ప్రతి ఒక్కరి హోమ్ లైబ్రరీలో ఉండవలసిన బుక్. ఎందుకంటే శ్వాస గురించి విభిన్న అభిప్రాయాలు, అంటే నదులు అన్ని సముద్రంలో ఎట్లా కలుస్తాయో అట్లాగున్నవి ఈ అభిప్రాయాలు. సో తప్పకుండా మనము ఈ బుక్ని ఎప్పుడు రిఫర్ చేస్తూ ఉండాలనిపిస్తున్నది. ఐఎమ్ రైట్ మాస్టర్స్? థ్యాంక్ యూ.